తెలంగాణలో పత్తి సోయా పంటలు పూత దశ నుంచి కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు రెండో దఫా ఎరువులను వేయలేకపోతున్నారు. ఎరువులు సూక్ష్మ పోషకాలు అందించకపోతే మొక్క ఎదుగుదల ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్. ఏడాది రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పత్తి సోయా పంటల సాగు కూడా ఆలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తర్వాత ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి. అయితే పంట చేలన్నీ తడిగా ఉండడం, వర్షపు జల్లులు పడుతూ ఉండడంతో సూక్ష్మ పోషకాల లోపం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో పత్తి సోయా పంటల్లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రఘువీర్. సో మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి మనకు ముఖ్యమైన పంటగా పత్తిని సాగు చేయడం జరుగుతుంది. సుమారు 4 లక్షల నుంచి 4 లక్షల ఎకరాల వరకు ప్రతి వానాకాలంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల రైతు సోదరులకు ఎరువుల యాజమాన్యంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. సో ఏదైతే మనము భూమి నుంచి పంటకు మనం అందించే ఎరువులు ఏవైతే ఉంటాయి, యూరియా కానీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్, వీటిని ఎక్కువ పదునున్నప్పుడు అంటే ఎక్కువ పచ్చి ఉన్నప్పుడు మనం వేయలేకపోతున్నాం. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళకు సమయం దొరికినప్పుడు అంటే వర్షం లేనప్పుడు పైపాటుగా 19-19-19 లేదా 20-20-20 కిలోల ఎన్పీకే ప్యాకెట్స్ ఉంటాయండి. సో ఒక ఎకరానికి 1 కిలో ప్యాకెట్ని 200 లీటర్ల నీటి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కకు కావాల్సిన పోషకాలని మొక్క తీసుకొని దాని యొక్క పంట యొక్క ఎదుగుదల బాగుండి మనకు ముందు కాలంలో వచ్చే దిగుబడి కూడా బాగుంటుంది. కాకపోతే దీనికంటే ముందు మనకు అసలు ఎకరానికి మనకు ఒక పత్తి పంటకు ఎంత ఎరువులు అవసరమవుతుంది దానిపైన కూడా ఒక అవగాహన రైతు సోదరులకు ఉంటే బాగుంటుంది. ఒక ఎకరం పత్తికి మనము 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము మరియు 24 కిలోల పొటాషియాన్ని అందించాల్సి వస్తుంది. అందులో 24 కిలోల భాస్వరం ఏదైతుందో మనము విత్తుకునే సమయంలో డిఏపి లేదా ఎస్ఎస్పి రూపంలో మొక్కకు అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఏదైతే మనకు 48 కిలోల నత్రజని మరియు 24 కిలోల పొటాషియం ఏదైతుందో దాన్ని ఒకేసారి కాకుండా 4 సమభాగాలుగా చేసుకొని విత్తిన 20 రోజులకు 12 కిలోల నత్రజని, దాంతోపాటు 6 కిలోల పొటాష్, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే విత్తిన 40 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియం, మళ్ళీ అక్కడ నుంచి 20 రోజులకు అంటే 60 రోజులకు 12 కిలోల నత్రజని, 6 కిలోల పొటాషియంను, మళ్ళీ మిగిలిన 12 కిలోల నత్రజని మరియు 6 కిలో పొటాషియం 80 రోజులు విత్తిన 80 రోజులకు అందిస్తే పత్తి మొక్కకు ఏదైతే మన పత్తి పంటకు కావాల్సిన పోషకాల్ని అది సరైన సమయంలో తీసుకొని పంట యొక్క మంచి ఎదుగుదలకు మరియు దిగుబడికి దోహదాన్ని అందిస్తుంది. దీంతోపాటు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం సాధారణంగా రైతులు ఈ నత్రజని మరియు పొటాషియంని యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందిస్తారు. కాబట్టి రైతు సోదరులకు అర్థం అవ్వాలంటే 25 కిలోల యూరియా 10 కిలోల పొటాషియం ప్రతి 20 రోజులకు ఒకసారి అందించినట్టయితే మొక్క యొక్క ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు పత్తి పంటలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలు కూడా మనకు గమనించడం జరుగుతుందండి. ముఖ్యంగా అందులో చూసుకున్నట్టయితే జింక్, మెగ్నీషియం మరియు బోరాన్ సూక్ష్మ పోషకాల లోపాలు అనేవి చాలా తరచుగా కనబడుతున్నాయి. సో వీటిని ఫస్ట్ ఏంటంటే గుర్తించడం ఇలా. ఈ ఒకవేళ జింక్ యొక్క సూక్ష్మ పోషకం లోపం వచ్చినట్టయితే మొక్కల యొక్క కణుతుల యొక్క దూరం తగ్గిపోయి పంట ఆకులన్నీ చిన్నగా మారిపోతాయి. ఇది సాధారణంగా ఎందుకు వస్తుందంటే ఒకే రకమైన పంటను ఒకే నెలలో వేయడం, లేదా భాస్వరం యొక్క ఎరువులను అధికంగా వాడడం, లేదా సహజంగానే లోపం ఉన్న భూమిలో అన్నట్టు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని నివారణకి ఏంటంటే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే ఆ లోపాన్ని మనం సవరించుకోగలుగుతాం. దాంతోపాటు మెగ్నీషియం లోపం కూడా చూసుకున్నట్టయితే దీంట్లో ఏమవుతుందంటే ముదురు ఆకుల అంచులు ఏవైతే పసుపు రంగులోకి మారిపోతాయి, తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా ఎర్రగా మారిపోయి రాలిపోతుంటాయి. సో దీనికి కారణం ఏంటంటే మనము ఈ మెగ్నీషియం లోపం ఉండడం ఒకటి, లేదంటే పొటాషియం ఎరువులను కూడా అధికంగా వాడడం వల్ల ఈ యొక్క మెగ్నీషియం లోపం కూడా మనము గమనించడం జరుగుతుంది. దీని నివారణకు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు లేదంటే 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం మెగ్నీషియం లోపాన్ని కూడా అధిగమించుకోవచ్చు. దాని తర్వాత బోరాన్ లోపం వచ్చినట్టయితే మనకు ఈ పూత మరియు పిందె రాలడం అనేది జరుగుతుంది. సో దీని నివారణ కోసం ఏం చేస్తామంటే 1.5 గ్రాముల బోరాక్స్ పౌడర్ని 1 లీటర్ నీటికి కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకొని మనం వీటి యొక్క నివారణను సవరించుకోవచ్చు. సో ఈ పత్తిలో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా రైతు సోదరులు పాటించినట్టయితే మంచి దిగుబడి సాధించడంతో పాటు
యొక్క పశువుల పోషకాల వినియోగాన్ని కూడా సామర్థ్యంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో మరో ముఖ్యమైన పంటగా మనం సోయా చిక్కును సాగు చేయడం జరుగుతుంది. ఇది సుమారు 1 లక్ష ఎకరాల్లో ఇప్పటివరకు మనకు ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేయడం జరుగుతుంది. సో దీంట్లో కూడా మనకు సోయాబీన్ కూడా మనకు సాగు చేయడానికి సోయా చిక్కుడు సాగుకు మనకు ఎకరానికి 24 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు అలాగే 16 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. సో ఇందులో ఏదైతే మనము 24 కిలోల భాస్వరం ఏదైతుందో దాన్ని కూడా విత్తుకునే సమయంలో లేదంటే విత్తిన 10 రోజుల్లోపు డిఏపి రూపంలో లేదా ఎస్ఎస్పి రూపంలో మొక్కకు అందించడం జరుగుతుంది. ఆ మిగిలిన ఏదైతే మన నత్రజని ఉంటుందో అందులో 12 కిలోల నత్రజని విత్తుకునే సమయంలో వేసుకొని మిగిలిన 12 కిలోల నత్రజని మొక్క పూత దశకు వచ్చే ముందు వేసుకున్నట్టయితే ఈ నత్రజని వినియోగం పెరిగి మొక్క దిగుబడి అనేది మంచిగా ఉంటుంది. దాంతోపాటు పొటాషియాన్ని కూడా 2 భాగాలుగా అలాగే ఏదైతే 16 కిలోల పొటాషియం అంటున్నామో దాన్ని 8 కిలోలు విత్తుకునే సమయంలో మరి అలాగే మిగతా 8 కిలోలు ఎప్పుడైతే మనం ఈ నత్రజని అందిస్తున్నామో ఆ సమయంలో వేసుకున్నట్టయితే వినియోగం పెరిగి దీని యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే కంటిన్యూస్ మనకు నిరంతరంగా వర్షాలు కురుస్తున్నందుకు మనం సోయా పంటలో ఈ ఎరువుల యాజమాన్యం చేపట్టలేకపోవచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు పైపాటుగా 19-19-19 లేదా 20-20 1 కిలో ప్యాకెట్ని 1 ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దాంతోపాటు ఒకవేళ పూత దశలో ఉన్నట్టయితే మల్టీకే ఏదైతే మనం 13-045 ప్యాకెట్ ఉంటామో దీన్ని 13-045ని 1 ఎకరానికి 1 కిలో ప్యాకెట్ని 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంట చేనులో పొలాల్లో ఎక్కువ నీరు ఉన్నట్టయితే భూమిలో వేయకుండా పైపాటుగా అందించడం బాగుంటుంది. అలాగే ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయో నీరు లేని సమయంలో కూడా ఇలా భూమిలో వేయకుండా పైపాటుగా అందించినట్టయితే మొక్క సమయానికి తీసుకొని వేస్ట్ అనేది కాకుండా మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది.